మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న VA కేవలం 2 నుంచి 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. Sir, నేను మేడం సార్. No problem, sir. We can say sir also. అసలు ఎంత బ్రైట్ గా ఉన్నారంటే నేను మీ పక్కన తుస్సిలా ఉన్నాను సార్ అని మీరు అనుకుంటున్నారు. అని నేను అనుకుంటున్నాను సార్. బయట జనాలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారు సార్? మీ అంత బ్రైట్నెస్ ఇక్కడ ఎవరుంటారు? మీ వెనకాల ఉండే కామెంట్స్ మీకు తెలియదు కదా. మేము వింటావా నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. నేను ఎంత పెద్ద ఫ్యాన్ నీకు? సార్ మీరు ఇలా చెప్తే నాకు నచ్చలేదు. మీరు స్వీట్ పెట్టి పేరు చెప్పండి సార్. నేను చెప్పండి నా పేరు, దీని పేరు కాదు. అయితే చెప్తా. మొత్తం అందరినీ ఇట్లా ఊపేశారు ఒక్క సినిమాతో. డీజే టిలి. ఆ మూవీకి ముందు మీరు ఎలా ఉండేవారు? ఆ మూవీ తర్వాత మీ లైఫ్ లో చేంజెస్ ఏమైనా వచ్చాయా? అంటే ఆర్టిస్ట్ గా నేను నిలదొక్కుకోవాలి, మంచి మంచి పాత్రలు చేయాలి, పెద్ద పెద్ద సినిమాలు చేయాలి. దానికోసం నేను తిరగని ఆఫీస్ లేదు, కలవని మనిషి లేడు. మీరు ఆఫీసులు మొత్తం తిరిగారా సార్? ఎక్కడ ఆఫీస్ ఇప్పుడు వర్ష ఇక్కడ కనిపించేది సార్, మీరు వెళ్తున్నారు కదా మాదాపూర్ పక్కనే ఒక ఆఫీస్ ఉంది సార్ అంటే వెళ్ళేవాడిని. అసలు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చుంటారు సార్? కొన్ని 100 ఇచ్చుంటారు. కొన్ని 100 ఆడిషన్స్ ఇచ్చారు. కొన్ని 100 ఇచ్చాను. ఇక్కడ గమ్మత్ ఏంటంటే నేను ఒక సినిమా ఆఫీస్ ఓపెన్ అయింది, అక్కడ అనౌన్స్ చేశారు అని అంటే ఆఫీస్కి వెళ్ళడమే, ఓకే, ఫోటో ఇవ్వడమే. కాకపోతే ఏంటంటే నా ఎంట్రీ జస్ట్ గేట్ లోపలికి ఎంటర్ అయితే ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ వరకు నా ఎంట్రీ ఉండేది. ఇంకా అంతకన్నా ముందు వెళ్ళేది కాదు. కాకపోతే నాకేంటంటే ఆ డైరెక్టర్ గారినో కో డైరెక్టర్ గారినో కలిసేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మీరు నన్ను నమ్మండి సార్ అని చెప్పుదామని అనుకుంటే నాకు ఎవరు అటువంటి అవకాశం కలగలేదు. మీరు ఆఫీస్ లో ఉండగానే ఇవన్నీ ట్రై చేసేవారు సార్? మీ జాబ్ లో ఉండగానే ఆడిషన్స్ కి వెళ్ళడం? ఇది అయిపోయిన తర్వాత నేను జాబ్ లో ఉన్నప్పుడు టీవీ సీరియల్స్ లో చేసేవాడిని అడపదడప. ఓకే. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత నేనేమనుకున్నా అంటే మనకు టీవీ సీరియల్స్ అడపదడప చేస్తున్నాం కదా, ఈ టీవీలో చేస్తున్నాం కదా, ఇక మనకు ముమ్మరంగా సీరియల్స్ లో మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ వచ్చేసి మనం 2-3 ఏళ్ల పాటు ఒక సీరియల్ లో కంటిన్యూ కావచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ 1-2 చిన్న వేషాలు రావడం కూడా చాలా కష్టం అనేటువంటి పరిస్థితి నాకు 1 month కష్టపడితే కానీ తెలియలేదు. ఇంకా మనం ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కొద్ది రోజులు. ఎందుకు సార్? ఇల్లు దగ్గర కదా, ఇంట్లో ఏం చేస్తాం మనం, నాకు పని కావాలి, ప్రతిరోజు పని కావాలి నాకు. ఈ కంపెనీ ఆర్టిస్ట్ లాగా ఒక 2-3-4 సినిమాలకు చేశాను. ఓ కంపెనీ ఆర్టిస్ట్ లా కూడా చేశాను. 1000 రూపాయలు పర్ డే, 1000 రూపాయలు సార్ అని, 1000 అని, 1500 అని, కొంతమంది 750 అని. మీరు అలా కంపెనీగా వెళ్ళి 1000 రూపీస్ కూడా తీసుకున్నాను. బ్రహ్మోత్సవం, మహేష్ బాబు గారి సినిమా బ్రహ్మోత్సవం ఒకటి వెళ్ళాను. అదే మహేష్ బాబు గారి సినిమా మళ్ళీ ఒకటి ఆగడికి వెళ్ళాను. 4 సినిమాలకి నేను ఈ విధంగా వెళ్ళి నేను చేసింది ఏమిటి అని అంటే అసలు షూటింగ్ ఎలాగ జరుగుతుంది, ఒక డైరెక్టర్ యాక్టర్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతారు, ఫోకస్ చేశారు అంటే అది వేర్ ఐఎమ్ సూటబుల్ ఆర్ నాట్ తెలుసు, కోరిక ఉంటుంది. నేను యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను, సినిమా యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను, పాపులర్ యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను, ఐఎమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ తెలుగు ఫీల్డ్ అని నా మనసు లోపల ఉన్నాయి కదా. మరి అన్నప్పుడు మనం వెదర్ వి ఆర్ ఫిట్ అన్నమాట. ఇలా వెళ్తే మళ్ళీ పెద్ద క్యారెక్టర్లు రావు అనేది భయం? వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మీ. అప్పుడు మీరు 1000 రూపాయలు తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? ఇప్పుడు డబ్బులది ప్రాధాన్యత కానే కాదు. చాలా పేద కుటుంబాలు పుట్టారు. వర్ష నీకు చెప్తున్నా, ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూలో చెప్తాను, నేను ధనవంతుడిని కావాలి, కోట్ల రూపాయలు సంపాదించాలి అని అనుకున్నాను. కసితో ఇష్టంతో కాదు. అంత పేదరికాన్ని చూశాను.
డబ్బులు సంపాదించి నేను ఎంజాయ్ చేయాలంటే గుర్తొచ్చింది వర్ష, నాకు ఇప్పుడు ఈ డబ్బులు కానీ ఎంజాయ్మెంట్ కానీ సుఖాలు అనుభవించటం కానీ సౌకర్యాలు పొందటం కానీ నాకేమాత్రం ఇష్టం ఉండదు. నేను చాలా సాదాసీదాగా ఉండాలని కోరుకుంటాను, సాదాసీదాగా ఉంటాను. నిన్న అదే చెప్పాను కదా, అక్కడికి వెళ్తే మీరేంటి సార్ ఇంత సింపుల్గా ఉన్నారు అన్నాడు. జీవితం అయ్యా ఇది, అది సినిమా. సో మీరు ఎంత పేదరికాన్ని అయితే చూసారో అంతే పేదరికాన్ని ఇప్పటికీ నేను అనుభవించాలని అనుకుంటున్నాను. డబ్బులు ఉండొచ్చు నా దగ్గర, ఇంకా వస్తుండొచ్చు. మీలో చేంజెస్ మాత్రం ఏమి చేంజ్ లేదు. రాకూడదని దేవుని కోరుకుంటున్నాను. రియల్లీ అంతేనా సార్? నో చేంజ్. ఇప్పుడు నువ్వు నాకు ఏమైనా డబ్బులు ఇవ్వాలని అనుకున్నావు అనుకో, నేను వదలను. నేను నీకు ఏమైనా డబ్బులు ఇవ్వాలనుకో, పొరపాటు, అది పొరపాటునే. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరికి, ఇప్పుడు నేను ఈ క్షణానికి ఐజాన్ నవ్వు ₹1 ఎవరికి బాకీ లేదు. నేను సింగిల్ రూపీ, అంత పకడ్బందీగా, అంత పక్కాగా, అంత ప్రణాళికతో ఉంటాను. బేసిక్ గా ప్రతి ఒక్కరు కూడా అలానే అనుకుంటారు. చిన్నప్పుడు వర్ష నేను అనుభవించిన బాధలు చాలా ఉన్నాయి వర్ష. పేదరికంతో, పేదరికం. మేము 5 సంతానం. అమ్మ నాన్న కష్టపడుతున్నారు. అప్పట్లో అమ్మ గృహిణి, ఏ ఇంట్లో అయినా అమ్మ గృహిణి. నానొక్కడే సంపాదించేవాడు. ఇంట్లో ఎంతమందినో నానొక్కడే సంపాదించేవాడు. అవును అవును సార్. అలాగా నేను బాగా పేదరికాన్ని అనుభవించాను కాబట్టి ఎప్పుడైనా ఒక రుచికరమైన భోజనం చేయాలంటే పండగే, దసరా. ఆ దసరా రోజునే ఈ రోజు మనం అనుకునే బిర్యానీ కానీ బగారా కానీ ఇయర్లీ వన్స్. దసరా రోజు, సంక్రాంతి రోజు. నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, మీ ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ఖచ్చితంగా నేను కొన్ని కోట్లు సంపాదించాలని అనుకున్నాను. సాధ్యమవుతుందో కాదు తెలియదు. నా మనసులో ఏర్పడ కసి. అంటే అంత లోపల బాధ ఉందా సార్? అదేంటి, చెప్పులుండేవి కాదు కాళ్ళకి. ఒక నెక్కరు ఈ రోజు వేసుకుంటే మళ్ళీ దసరాకే, అప్పుడు దసరాకి బట్టలు కుట్టించేవాడు సంవత్సరానికి ఒకసారి. సార్ దేవుడు మీ ముందుకు వచ్చి ఇప్పుడు వచ్చి ఒక్క కోరుకో వెంటనే చిటుకులో తీరుస్తానంటే ఏ బ్లాస్ట్ అయిపోయింది సార్ మీరు ఆ మాట. అలాగా ఉండాలి. అంటే దీనికోసం కాదు కానీ ఈ రోజు కష్టపడితే ₹15 దొరికినాయి. ఆ 15లో 5 ఉంచుకో, 10 ఖర్చు పెట్టుకో. మళ్ళీ రేపు 15 సంపాదించుకో, 5 ఉంచుకో, 10 ఖర్చు పెట్టుకో. నీ దగ్గర 10 మిగిలినాయి. అట్ట పోగు చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప మనకి ఈ రోజే 100 కావాలి, ఈ రోజే బిర్యానీ తినాలని అనుకుంటే కాకపోవచ్చు. భగవద్గీతలో అన్నట్టుగా మన కష్టం మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, ఫలితం అనేది దేవుడు చూసుకుంటాడు. మీరు చేసే ఆ షూటింగ్స్ కానీ ఇప్పుడు చేస్తున్న ఈ జనరేషన్ లో షూటింగ్స్ కానీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వేరియేషన్ ఏం లేదు నాకు తెలిసి. మీకు ఆ తెలుసు టైం వేస్ట్ అవుతుంది అంతే. అప్పట్లో అలాగ మేము సెట్కు రాగానే వర్క్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు మీలాంటి సన్న పిల్లలు, చిన్న పిల్లలు, పొగర పిల్లలు రావడం లేట్ అయ్యేటప్పటికి మా షూటింగ్ లేట్ అవుతుంది. అదే వేరియేషన్, అంతకంటే నాకేం కనబడలేదు. అంటే మేము లేట్ గా రావడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. డైరెక్టర్ పొద్దున్నే వచ్చేస్తాడు, కెమెరామెన్ పొద్దున్నే వచ్చేస్తాడు, ప్రతిమ ఆర్టిస్టులు అందరూ పొద్దున్నే వస్తారు. కొంచెం యంగ్ గా నాజుగ్గా అన్ని ఎండబెట్టుకున్న వాళ్ళు రావడానికి లేట్ అవుద్ది. మరి మీకు నీరసం కదా. అదంతా అప్పుడండి. అమ్మ మీరు అలా అంటున్నారు కానీ బేసిక్ గా ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ ఫీల్డ్ లో మార్నింగ్ 5 o'clock కి నేను వస్తాను. 5 o'clock ఇంటి దగ్గర బయలుదేరని అనుకుంటావు. సో అమ్మ మీరు షూటింగ్స్ కి వెళ్ళాలి అంటే అసలు ఏ టైం కి లేచి, ఉన్నా లేకపోయినా 4 గంటలకి మెలకు వస్తుంది. హుషారుగా ఉంటే లేచి మొహం కడుక్కుని ఏమన్నా ఆ పనులు ఈ పనులు ఇంట్లో అటు ఇటు తిరిగి ఎక్సర్సైజ్లు అంతా నేను చేయలేను. మీ లైఫ్ లో ఒక్కసారి కూడా జిమ్ కి వెళ్ళడం కానీ? అప్పుడు జిమ్ములు లేవమ్మా. పప్పు రుబ్బడం, ఏమన్నా దంచడం, మా రోజుల్లో అవన్నీ చేయించేవాడు. కొంచెం పచ్చడి నూరవే అంటే అది బోల్డన్ సేపు నూరాలి, రెక్కలకి బలమే కదా అది. ఓ జిమ్ అలా కనిపెట్టారు. ఎలా కనిపెట్టారని నాకు తెలియదు. నేనైతే జిమ్ కి గట్రా వెళ్ళను. అంటే ఇప్పుడు ఇంట్లో పనులు తగ్గాయి కాబట్టి మనకి జిమ్ కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంట్లో పనులు ఏం తగ్గవు, ఇంట్లో చేయకుండా బయటకు వెళ్తారు మీరు అంతే. మన ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, ఎవరైనా లేరు అని తెలిసినప్పుడు మనం తట్టుకోవడం చాలా కష్టం. కానీ మీరు గుర్తొస్తారు, తెల్లవారుజామున గుర్తొస్తారు, ఏదైనా తినేటప్పుడు గుర్తొస్తారు, తర్వాత వాళ్ళకి ఇష్టమైంది మనం తినేటప్పుడు గుర్తొస్తారు. బట్ కాలం రొటీన్, ఓ మనిషి వెళ్ళడం మళ్ళీ పుట్టడం, ఓ మనిషి రావడం, ఇవన్నీ సహజంగా జరుగుతాయి. కానీ షూటింగ్స్ లో కానీ ఏదైనా కానీ మీరు రాగానే అమ్మ ఎలా ఉన్నారు అని ఒక అమ్మగా మేము అడుగుతాం. అమ్మ అని పిలిచే వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వలన ఒక అమ్మ పిలవకపోయినా మర్చిపోతున్నానేమో. ఎందుకంటే బయటకు వస్తే ఏమండి ఎలా ఉన్నారు అనేదానికి, నువ్వు అమ్మ ఎలా ఉన్నావు అనేదానికి ఉంటుంది. అమ్మ అనగానే ఇంకా ఎవరు గుర్తురారు. ఇక్కడ వర్క్ చేస్తున్నాం అనుకో, వీళ్ళే మన పిల్లలు అనుకుంటాం. సాయంత్రం ఇంటికి పోతే గానీ ఒంటరితనం తెలియదు.
రోజు మీరు అంటే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా గుర్తొస్తారు కదా, అసలు మీరు ఎలా దాన్ని టైం కాదు, 24 hours గుర్తుంటారు. బట్ అలా పట్టుకుని తాడు పట్టుకుని ఏలాడలేం కదా, మనం కూడా బతకాలిగా, మనం వెళ్ళిపోయిన దాకా మనం కూడా జీవించాలి. పబ్బింగ్స్ నేను అవన్నీ వెళ్ళను. ఈ రోజు నైట్ మీకు కాల్ చేసి అమ్మ పబ్బుకి వెళ్దాం, మీరు ఎప్పుడు చూడలేదు కదా, నేను ఫోన్ చేస్తే చూడలేదు కానీ చీకటి పోకటిగా ఉండదు. ఇదిగా వీటిలో చూపిస్తారుగా, సినిమాల్లో చూస్తాం కదా లైట్లు ఇలా ఇలా అంటుంటాయి. మనకు కూడా ఒక అలవాటు ఉంటే వెళ్ళొచ్చు, తప్పేం లేదు. బట్ నాకు కొంచెం గుడ్ హ్యాబిట్స్ తక్కువ. అమ్మ మీకు ఇది కానీ లేదు, ఏమి లేదు. అంటే తలకాయ నొప్పి వస్తున్నా. అంటే ఒక్కసారి ఏదైనా ట్రై చేస్తారా, అంటే తలకాయ వస్తుందో లేదో చూద్దాం. లేదు, ఆల్రెడీ వచ్చి వెళ్ళింది. అంటే ఒకసారి ట్రై చేశారు కదా. ఒకసారి అంటే ఎవరో వాళ్ళు ఉంటారు కదా, ఆడవాళ్ళందరూ కూర్చున్నప్పుడు తప్పేం కాదు, అది మనకి సరిపడితే కొంచెం మెడిసిన్ లాగా వేసుకోవచ్చు. తప్పేం లేదు, ఏది తప్పులేదు. లిమిట్ దాటనంత వరకు లైఫ్ లో ఏది తప్పులేదు. వేసిన తర్వాత ఏమనిపించిందమ్మా? తలకాయ పోటు తూలటం, అటుపక్కకి ఆ గోడ పట్టుకుని ఎందుకు ఆ కష్టం, డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని ఎదటివాడి డబ్బులో మన డబ్బులో ఖర్చు పెట్టి ఆ గోడ మీద ఈ గోడ మీద పడి రాత్రి పంపుకు తగిలిందండి. బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పను నేను. తగిలిందమ్మా ఏ గోడకైనా ఆ రోజు తాగాక? ఎవరికైనా ఫోన్ చేయడం కానీ మీరు ఇంకా అసలు ఏం లేదు, ఇంకా మనకి ఇది సరిపడదని నేను డిసైడ్ అయిపోయా. ఓకే, నేను అంతా లేడీస్ అంతా కూర్చున్నప్పుడు చూసా, మనకి వర్కౌట్ అవ్వాల. కమిట్మెంట్స్ ఉన్నాయి, కమిట్మెంట్స్ మమ్మల్ని అడుగుతున్నారు, ఈ క్యారెక్టర్ కావాలంటే ఇది కావాలి, ఇది ఇస్తేనే అది అవుతుంది అంటున్నారు. సో అది నిజమే అంటారా? అంటే మీరున్నప్పుడు షబ్బా, ఇది విని రోత పాత చింతకాయ పచ్చళ్ళలాగా అయిపోయింది. 20 ఏళ్ల ముందు కమిట్మెంట్ అడిగిన వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి వాక్కుంటున్నారు. అంటే ఎందుకు వస్తున్నారంటారు? ఏదో ఒకటి ఇప్పుడన్నా కనబడదాంలే, ఈ వ్యవహారంలో అన్నా మనం టీవీల్లో నిలబడదాం, అందరు బ్రెయిన్లో నిలబడదాం అని వస్తున్నారు. నీకు ఒకటి చెప్పనా, 15-16 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఈ కమిట్మెంట్లు కళ్ళతో జరుగుతూనే ఉంటాయి. అంటే మరి అది అడగడం కరెక్టా కాదా అని నువ్వెవరు చెప్పడానికి? అడిగేవాడు డిసైడ్ చేసుకోవాలి, వెళ్ళాలా వద్దా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అంటే మరి ఇప్పుడు మనకు ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది. అదే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మన స్వార్థం కూడా ఉంటది అందులో. ఇద్దరు మనుషులు కలిపి ఏదో చేశారు, ఇలా అన్యాయం అయిపోయావండి అంటారు. నువ్వు ఇష్టపడకుండా అన్యాయం జరగడానికి ఎక్కడ ఉంటుంది? ఆడెవడో తుప్పల్లో గిప్పల్లో లాక్కెళ్ళి రేపు చేసేవాడైతే అన్యాయం. కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళి నువ్వు వాడు కమిట్మెంట్ అడిగితే ఇలా అని ఇంటికి వచ్చి ఇష్టమైతే వెళ్ళి ఇష్టమైతే వెళ్లకుండా వాళ్ళని అల్లరి చేయడం ఎందుకు? నేను రానండి అని చెప్పగలిగిన ధైర్యం నీకుంటే వెళ్ళు. అంటే మీరు అప్పుడు చేసినప్పుడు అట్లా ఇవి లేవమ్మా, అప్పుల్లో అయితే ఇలా లేవు. అప్పట్లో బలవంత బ్రాహ్మణార్థాలు ఏమీ లేవు. వాళ్ళు ఇష్టపడుకుంటే వెళ్ళేవాళ్ళు, కాముగా వెళ్ళేవాళ్ళు, తిరిగేవాళ్ళ, వచ్చేవాళ్ళ, ఉండేవాళ్ళ. అదొచ్చి ఒక విలువలతో కూడిన ఒక కమిట్మెంట్లు. అవి దాన్ని కమిట్మెంట్ అనరు. అందుకని ఈ సంబంధ బాంధవ్యాలు కూడా విలువ ఎక్కువ. మన మనసు మీద ఆధారపడి ఉంటుందమ్మా ఈ కమిట్మెంట్లని. బలవంతం అయితే ఎవరు చేయరు. సరే, ఇప్పుడేం దెబ్బలు పడ్డాయా ఇంట్లో? పడలేదు, అప్పుడప్పుడు అరుపులు కేకలైతే ఉంటాయిగా. అరుస్తారు సార్ మీ పైన? తను అరిచేది కాదు, నేనే ఒకరోజు అంటే సైలెంట్ గా ఉండి తనలో తను కుమిలిపోయి ఏదో భేదాభిప్రాయం వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ మీద లేకపోతే ఒక సంఘటన మీద మాట్లాడుకున్నప్పుడు నా పాయింట్ రైట్ అంటాను, తను ఏదో కొంతవరకు ఉంటుంది అన్న తర్వాత అలా కాదు ఇలా కాదని నేనేదో యానిమేటెడ్ గా చెప్పడం, కొంచెం గొంతు స్ట్రాంగ్ గా చెప్పేవాడిని. తను ఒక ఎక్స్టెంట్ వరకు వచ్చి సైలెంట్ అయిపోయింది. నాకేమో ఇదేంటిది, ఇప్పుడు తను రైట్ అనుకుంటే తను చెప్పాలి కదా, ఇట్లా ఇలా సైలెంట్ అయిపోతుంది ఏంటి? ఒకవేళ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి కానీ వాళ్ళ మదర్కి కానీ నాకు కానీ లేకపోతే మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ చెప్పాలనుకుంటే స్ట్రాంగ్గా చెప్పాలి. ఏదైనా జరిగి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటాడు? నేనే కారులో ఉండి అనవసరంగా నీ కెలుక్కొని నేనే హితోపదేశం చేశాను, అలా ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావో చాలా గట్టిగా చెప్పాలి, స్ట్రాంగ్గా చెప్పాలి, గొంతెత్తి చెప్పాలి, యు హ్యావ్ యువర్ పవర్, అది ఇదని చాలా ఇది చెప్పాను కార్ డ్రైవ్ చేసుకుంటూ. అయిపోయిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో మళ్ళీ ఒక ఇన్సిడెంట్ తలెత్తింది. కార్లోనే గట్టి గరిచింది. నాకు అర్థం కాలేదు, డ్రైవ్ చేస్తున్నామండి. నేనే చెప్పాను, నా మీదకే అస్తం సంధించింది. సో అలా
అప్పుడప్పుడు డెఫినెట్ గా ఉంటుంది కదా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇష్టపట్లు ఉంటేనే అందులో స్ట్రాంగ్ ఉంటుంది కదా. 100% ఎనీథింగ్ ఎలా నార్మల్ గా వెళ్ళింది అనుకోండి అది లైఫ్ కాదు. అంటే మనకి చెప్పాలంటే ఈసీజీలో చూసామనుకోండి ఇలా ఫ్లాట్ గా వెళ్ళింది అనుకో పోయినట్టే. అప్పుడప్పుడు ఇలా కొట్టుకుంటూ వెళ్తుంటుంది ఈసీజీ. అంటే మనం బతికున్నట్టు. అలాగే లైఫ్ కూడా ప్రతిదీ ఎర్రతివాచి కాదు, పూలతో పరిచిన దారి కాదు. యూ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. రూమర్స్ అనేది చాలా వచ్చాయి, డైవర్స్ అవుతుంది సుమాకి కనకాలకి. అది ఎంతవరకు రియల్ సార్ అసలు? అంటే బహుశా ఈ రూమర్స్ రావడానికి కారణం ఏంటంటే మేము ఎల్ఎన్టీలో ఉండేవాళ్ళం. మేము మణికొండలో మాది పెద్ద ఇల్లు. ఆ పెద్ద ఇంటికి ఉన్నప్పుడు ఏమైపోయిందంటే పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ లేదు మా ఇంటి ముందు. వాళ్ళు నా కూతురు బయటకు వచ్చి ఆడుకుంటుంటే పక్క వాళ్ళు ఇంకోళ్ళు ఈ పిల్లల్ని అదిగో సంపుతున్నాయి ఇలా చూస్తుంటే అన్కంఫర్టబుల్ గాను. పైగా తనొక్కతే ఏం ఆడుకుంటుంది, కూతురు ఒక్కతే ఏం ఆడుకుంటుంది, ఎవరైనా మిగతా పిల్లలు ఉంటే ఆడుకుంటుంది. చాలా ఇబ్బంది అవుతుంది అనుకుని ఎల్ఎన్టీకి షిఫ్ట్ అయ్యాం. ఈవెన్ మా ఫాదర్ మదర్ని కూడా అటు అక్కడ తీసుకెళ్ళి ఇంకో అపార్ట్మెంట్లో వాళ్ళని పైన ఉంచి ఉన్నాం. కొద్ది కాలం తర్వాత ఏమైందంటే మా మదర్ పోయారు. మదర్ పోయిన తర్వాత నేనేమన్నానంటే మా ఫాదర్ తోటి ఇక్కడ వద్దు, ఎలాగో ఇల్లు అక్కడ ఉంది, అక్కడికి షిఫ్ట్ అవుదామని చెప్పేసి అని నేను మణికొండకి షిఫ్ట్ అయ్యాను. ఎందుకు, ఆ మణికొండలో ఆల్రెడీ సర్వెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి పేమెంట్, మళ్ళీ ఇక్కడ సర్వెంట్స్కి పేమెంట్లు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి అంటే మా నాన్న ఓకే రా అన్నాడు. సో షిఫ్ట్ అయ్యాం. నేను వెళ్ళి అటు రావడంలో, నేను అక్కడ మా నాన్నతో ఉండడం, ఈ కాలంలో ఎవరికి వాళ్ళు బహుశా అనుకుని ఉంటారు. ఆ టైంలో ఖండించవచ్చు ఇలా ఏం లేదని. మనం గనక చెప్పితే మాట్లాడితే దాని మీద ఇంకా చర్చలు అవి ఇంకా అన్లిమిటెడ్ అయిపోతుంది. అందుకని రెస్పాండ్ అవ్వలేదు. సో బేసిక్ గా అందరూ కూడా ఇప్పుడు ఏదైనా యూట్యూబ్ లో చూసినా దానికి రిప్లై ఇద్దామంటే భయపడుతున్నారు. మళ్ళీ ఈ వీడియో తీసుకుని ఇంకొకటి ఏం చేస్తారు? 100% కదా. ఇప్పుడు మీరు ఏదో సంజాయిషి ఇచ్చుకున్నారు, లేకపోతే చెప్పారు ఇలా కాదు ఇలా జరిగిందని, దానికి మళ్ళీ ఇంకొక అనాటమీ, ఇంకొకటి పోస్ట్ మార్టం ఇంకోటి ఉంటుంది కదా. ఇవన్నీ వద్దని చెప్పేసి ఆపేసి. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? అసలు ఏంటి? డెఫినెట్ గా బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపించింది అంటే మెయిన్ గా పిల్లలకి వాళ్ళకి ఎదిగే ఏజ్ లో చుట్టుపక్కల వాళ్ళు ఉంటారుగా, పోనీ మేము ఎవరో తెలియకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, మీ నాన్న అమ్మ విడిపోతున్నారంట అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదా? వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది? వాళ్ళకి తెలియదు. వీడు అంతమందికి అని చెప్తాడు, నా కొడుకు కానీ నా కూతురు కానీ. నా కూతురు ఇంకా చిన్నది. జరిగిందా సార్ ఆ సందర్భం? జరిగింది, నా కొడుక్కి జరిగింది. హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. వాడు వచ్చి అడిగాడు, మీ అబ్బాయి వచ్చి మిమ్మల్ని అడిగాడా ఏంటి డాడీ? ఏం లేదురా, ఇంక కంగారు పడకరా అలాంటిది అంటే వాడిలా వచ్చి అడిగాడు, మేమనుకుంటున్నాడు ఇంకోటి. అలాగే ఉంటుంది నాన్న, ఎందుకంటే మేము సెలబ్రిటీలు కదా, ఇలాగే ఉంటుంది, కంగారు పడకు అలా అని అడిగారు. నేను ఆవేశపడిపోయి వాళ్ళనేమి మ్యాన్ హ్యాండిలింగ్ కానీ లేకపోతే అబ్యూస్ చేయడం కానీ ఏమి చేయకు, వదిలేయి, పట్టించుకోక అసలు అని చెప్పేసి వాడికి ఒక 2-3 రోజులు చెప్తే వాడు కొంచెం కూల్ అయ్యారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సార్? ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే అందరికీ తెలిసిందే, జూనియర్ ఎన్టీఆర్. ఆ పేరింటేనే ఒకలాంటి ఫీలింగ్ నాకు. ఇందాక నన్ను చూసి బావా అన్నప్పుడు ఒక అలాంటి ఫీలింగ్ అన్నారు. బావకి ఎలాగా? జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తే జూనియర్ ఎన్టీఆర్, నా పేరు చెప్తే నేను. రాజీవ్ గారు బావగారు అయితే ఎన్టీఆర్ గారు కూడా బావగారే. చిన్న బావ గారా? చిన్న బావ. సార్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు. నేను ఒక వీడియోలో చూసాను సార్, చిల్డ్రన్స్ డే వచ్చిందంటే నా ఫోన్ ముట్టుకోవాలంటే భయం అని ఎన్టీఆర్ సార్ అంటారు. ఏంటి సార్ ఆ స్టోరీ? అంటే ఏం లేదు, తారక్కి నాకు వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. తను చిన్న వయసులోనే పెద్ద హీరో అయిపోయాడు. నేను ఆ టైంలోనే కదా స్టూడెంట్ నెంబర్ 1 తనతో కలిసి యాక్ట్ చేసింది. అయితే మేమిద్దరం కలిసి కోచ్ చేష్టలు చేసేవాళ్ళం. తను నాకన్నా ఎక్కువ చేసేవాడు, తన వయసుకి చిన్నపిల్లాడు కదా. అలా నాకు చిన్నపిల్లాడు మెంటాలిటీ అవన్నీ అనుకొని నేను చిన్నపిల్లాడు ఏదో ఒక పేరు ఒకటి పెట్టుకున్నా నా ఫోన్లో. అలా ఆ పేరుతో నేను హ్యాపీ చిల్డ్రన్స్ డే అని పెడతాను. ఎవ్రీ ఇయర్ పంపిస్తారా సార్? ఎవ్రీ ఇయర్ పంపిస్తారు. సార్ రిప్లై ఏమిస్తారు? ఎప్పుడు అస్సలు కొన్నిసార్లు ఏంటంటే నానా రకాల బూతులు తిట్టిపోయి పెడతాడు మెసేజ్. నాకు కూడా అదే కావాలి, గిల్లి తిట్టించుకోవాలి మనం. ఎన్టీఆర్ సార్ మీకు ఎప్పుడైనా రాజు ఇది చెయ్యొద్దు ఏమని పిలుస్తున్నాను నన్ను మీరు అంటే సార్ మిమ్మల్ని మీరు ఇప్పుడు పిలిచారు ఏదో రాజా కాదు రాజు రాజువా?
రాజీవ్. సార్ మీరు నా మనసులో ఉన్నారు ఎలా అంటే అలా వస్తుంది సార్ నాకు. కరెక్ట్, లేకపోతే రాజా అని పిలవండి. రాజా ఆ, అలిగావా రాజా? ఆ తారక్ కూడా రాజు రాజు అనే నన్ను ఏడిపించాడు. ఆ మంటెక్కి చెప్తున్నా రాజు కాదు రాజా. ఓ ఎన్టీఆర్ సార్ మిమ్మల్ని రాజు రాజు అని పిలుస్తారా? అది ఏడిపించడానికి. రాజు ఇప్పుడు మీరు ఏమని పిలవాలి? రాజు రాజా. సో ఏదైనా ఉన్నా కానీ మేమంతా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు. అందరూ కలిసి ఒక 4, 5, 6 కలిసి వాళ్ళ ఇంట్లోనే కూర్చుని సరదాగా. సార్ బాగా వంట కూడా చేస్తారట ఎన్టీఆర్. సూపర్. మీకు ఏది బెస్ట్ ఇష్టమైంది చేసి పెట్టారు? ఒకటి కాదు, ఎన్ని చేసి పెట్టాడు. ఒకటి కాదు, వచ్చిన 5-6 మంది 10 మంది ఉంటే ఆ 10 మందికి కూడా మటన్ బిర్యానీ, మధ్యలో పైనాపిల్ కర్రీ. ఎస్, చేస్తే ఒకసారి ట్రై చేయండి. అది ఎక్కడో ఉండాలి రెసిపీ, లేకపోతే ఈసారి రిక్వెస్ట్ చేస్తా, తారక్ నువ్వే రెసిపీ ఏది తయారు చేసి యూట్యూబ్ లో పెట్టని చెప్తా. అమ్మ గోలగోల అయిపోదా? ప్రతి ఇంట్లో పైనాపిల్ కర్రీ ఆ రోజు మొత్తం. పెళ్ళైన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత మేము కూడా ఆటోమేటిక్గా తగ్గించుకున్నాం. మీకు సినిమా ఇండస్ట్రీ ఇష్టమా, పాలిటిక్స్ ఇష్టమా? అదే ఇదే అది సేవ, ఇది మన వృత్తి. నేను ఉద్యోగానికి రిజైన్ చేసి మరి ఇదే నా వృత్తి అనుకున్నా. అవును అవును సార్. అది కూడా దాసరి గారు బాబు, నన్ను బాబు అని పిలిచేది పాపం, మహానుభావుడు. ఉద్యోగం ఏం చేశావురా? లీవ్లో ఉన్న గురుగారు. లీవా? ఓహో, అంటే ఫుడ్ ఇంకా రిజర్వ్లో పెట్టుకున్నావు అనమాట. దాటిపోయావురా బాబు, దాటిపోయావు. నువ్వు రిజర్వ్లో పెట్టుకోవాల్సిన పని లేదు. కొందరు ఇండస్ట్రీకి అవసరం, కొందరికి ఇండస్ట్రీ అవసరం. నువ్వు ఇండస్ట్రీకి అవసరం లిస్టులోకి వచ్చేసావురా. వద్దు, రిజైన్ చేయి, ఇంకొకటికైనా ఫుడ్ దొరుకుద్ది అన్నాడు. ఇక సరేని ఆ మరుసటి రోజు లంచ్ టైంలో పోయి ఇక్కడ సివిల్ సప్లైస్ భవన్కే డిప్యూటేషన్ వచ్చి ఉన్నాను నేను. రిజైన్ చేసి వచ్చా. ఎరా మధ్యాహ్నం భోజనం కనపడలేదే అన్నాడు. మళ్ళీ గురుగారు మీరే రిజైన్ చేయమన్నారు కదా. లంచ్ టైంలో పోయి రిజైన్ చేసి వచ్చినాడు. చేసేసావా? రిజైన్ చేసేసావా? వెరీ గుడ్ రా. బాబు మోహన్ అనే పేరు విన్న ప్రతిసారి కోటా శ్రీనివాస్ గారి పేరు వస్తుంది పక్క. సార్ ఆయనతో మీ కాంబినేషన్, ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి సార్. మా కాంబినేషన్ బొబ్బిలి రాజా నుండి స్టార్ట్ అయింది. నేను అంకుశంలో బాగా చేశానండి, నాకు మంచి పేరు వచ్చిందని బాబుమోహన్ అంటే వాడు పోటీకి వస్తుండట, అట్లా ఉండేవాడు. తర్వాత నేను బొబ్బిలి రాజులో కలిసినప్పుడు బుర్రునున్నాడు. తర్వాత మేము మామగారి సినిమాతో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. నేను అన్నయ్యనే పిలుస్తాను, నన్ను తమ్ముడునే పిలుస్తాడు. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అన్న, వాళ్ళ అక్కలు అందరూ కూడా నన్ను మా తమ్ముడే అంటారు, నన్ను బాగా లైక్ చేస్తారు. అట్లా మేము పక్క ఇల్లు మళ్ళీ ఫిలిం నగర్లో. ఇప్పటికి 7-8 జంటలు వచ్చినాయి. రేలంగి రమణారెడ్డి గారు, రాజుబాబు గారు, అల్లు రామలింగయ్య గారు, రాజుబాబు గారు, రావు గోపాలరావు గారు, ఇట్లా 7-8 జంటలు వచ్చాయంట. అందులో మా జంట కూడా ఒకటి. కానీ మా జంటను మించిన జంట లేదంటారు. అంటే మా జంటతో హిట్ అయిన సినిమాలు చాలా, మా కాంబినేషన్తోనే సినిమా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మా కాంబినేషన్తోనే ప్రొడ్యూసర్కు డబ్బులు వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చిన్నరాయుడు ఉంది, తమిళ్లో పెద్ద హిట్, తెలుగులో అంత పెద్ద హిట్ కాదు, కానీ మా కామెడీతోనే సినిమా 50 రోజులు ఆడింది. మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఫోన్ ఎవరికి చేస్తారు సార్? ఎవరికి చేయండి, దేవుడికే డైరెక్ట్. అంటే ఎందుకంటే మా పెద్ద బాబు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అన్నీ ఇచ్చి మళ్ళీ ఇందులోనే కష్టాలు పెట్టాడు. అంతటి విపత్తు వచ్చినప్పుడు నేను ఏడుస్తూ అడిగాను, ఏంటి వై? ఆయనతో మాట్లాడటమే, ఎందుకు ఇట్లా చేశావు? అంతటి విపత్తు వచ్చినప్పుడు నేను ఏడుస్తూ అడిగాను, అది చెప్తుంటే మీ బాధ తెలిసిపోతుంది. అవును. అందుకని అంటాను, నాకు కష్టం వస్తే అంతకంటే కష్టం నాకేం రాలే.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం నేను ఒక గిఫ్ట్ తెచ్చాను సార్. గిఫ్టా? మల్లెపూలు. ఇదేదో తేడాగా ఉన్నట్టుంది. ఎక్కడే అనుకుంటున్నారు మరి? సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టువి. ఓ, అలా వచ్చారా? ఆ చెట్టువే సార్, ఇప్పటికీ కాస్తూనే ఉన్నాయి మన చెట్టువి. టూ మచ్ ఆ చెట్టువే. ఎక్కడ కొనుక్కొచ్చారు చెప్పండి వాళ్ళు ఫస్ట్. ఆ పెరట్లో కాస్తూ ఉన్నాయి సార్. మల్లెపూలు చూసినప్పుడు ఊర్లో మల్లెపూలు అమ్ముతా ఉంటారు కదా. కాకరపూర అని మా ఊరు పక్కన రాంబాబు అని ఉంటాడు. అది మల్లెపూలు అమ్ముతా ఉంటాడు. ఇంటింటికి తిరుగుతాడు కదా. సో మల్లెపూలు అంటూ ఉంటాడు. మల్లె పూలే అంటాడు. భలే పలుకుతాడు. అది వచ్చినప్పుడు ఒక ఆవిడ ఎవరో మోర ఎంత రాంబాబు అంది. ఓ ఎంత అన్నాడు. అంటే ఇసిగిపోయాడు పాపమాడు. ఎంతమందికి చెప్తాడు. అక్కడ ఈ స్ట్రీట్ లో ఈ పక్కన వాళ్ళు ముందు అడిగారు, మళ్ళీ ఆ పక్కన అడిగారు, మళ్ళీ ఇంకొకరు అడుగుతుంటే సార్ మోరెంత ఇంత ఇలాగే అన్నాడు. మల్లెపూలకి అంత ఇష్టం మీరు ఈ షోకి వస్తారని నాకు ముందే తెలుసు సార్. అన్ని ముందు తెలిసిపోతాయి మీకు? ఏమో అన్ని అలా తెలిసిపోతాయి అంతే. సార్ నేను అలిగాను సార్, బొంగమూతి పెట్టుకున్నా. నేను నవ్వుతుంటే నాకే ఎట్టకారంగా ఉంది. యాక్చువల్గా ఆ సీన్ తీసేటప్పుడు ఇలాగే సమంత గారికి చెప్పేశారు, ఇలాగండి బొమ్మ ముందు పెట్టుకున్నాను చెప్పి. ముందు ఓవర్ దీని యాసాలో అంటాడు కదా, ఆ డైలాగు ఆ స్పాట్ లోనే వేరే డైలాగ్ ఉండింది. సార్ ఈ డైలాగ్ మార్చుకుందాం సార్, ఓవర్ దీని యాసాలో అన్నాడు సార్ అని చెప్పేసి. ఇప్పుడు అది అంత పాపులర్ అవుతుందని నేను ఆ మూమెంట్ లో అనుకోలే. అప్పుడు అది చెప్పమంటారా ఏంటి? ఒక్కసారి నేను అంటాను సార్. సార్ నేను బొంగమూతి పెట్టుకున్నా. అలాగే ఉండిపోండి. అడగండి సార్ ఎందుకని. అది మొదలెడదామా షో ఇదే సార్. ఓకే, ఎందుకని అడగండి సార్. ఎందుకు? మీ మీద నాకు చాలా కోపంగా ఉంది సార్. ఒకసారి రైట్ చూడండి, లెఫ్ట్ చూడండి, స్ట్రైట్ చూడండి. వచ్చిన పని కానిద్దాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు చేసినప్పుడు నేను ఎందుకు కనిపించలేదు సార్? అందరూ నన్ను జూనియర్ సమంత అంటారు. ఇప్పుడు కరెక్ట్ డైలాగ్ అండి. ఓవర్ దీని యాసాలు. ఈ ఇయర్ అంతా కొంచెం ఖాళీగానే ఉన్నాను. మీకు ఏ డేట్లు కావాలంటే ఆ డేట్లు ఇస్తాను. మొన్న ఉగాది నాడు ఏమైనా చూపించుకున్నారు పంచాంగం. మీరు బేసిక్ గా విలేజ్ కి సంబంధించిన ఎక్కువ కంటెంట్ ఉంటుంది మీ దగ్గర. మీ ఫేవరెట్ విలేజ్ ఏది సార్? మా ఊరే ర్యాలింగ్ మావయ్య. మా ఒరిజినల్ గా ఊరు ఒరిగేడండి. ఒరిగేడు అంటే మా నాన్నగారు వాళ్ళది పూర్వంది. నేను పుట్టి పెరిగింది కాబట్టి ర్యాలింగ్ కొంచెం బాగా ఇష్టం. సార్ మీ ఊర్లో మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అట్లా ఉన్నారా సార్? అయ్యో బోళ్ళ మంది ఉంటారు. అక్కడ కూర్చొని సిట్టింగ్ వేయడాలు, కూర్చొని కళ్ళు తాగడాలు అంతవరకు వెళ్ళదు కానీ కూర్చునే ప్లేస్లు అని చెప్తున్నారు కదా, దానికంటూ సెపరేట్ ప్లేస్లు ఉండేది. మా ఊళ్ళో ఉయ్యాల స్తంభాలని ఉంటుంది, అక్కడ అరుగులు ఉంటాయి. అరుగులు ఏంటంటే అంత ఎత్తు ఉండేది. కూర్చోవడం మొదలు పెట్టిన కానీ అలా తగ్గిపోయినాయి అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు వచ్చి దారిలో వెళ్తా ఉంటే సైకిల్ ఆపి, రే కూర్చుని అరుగులు అరిగిపోతున్నారా? నేను చిన్నప్పుడు ఎగిరెక్కేవాడు, నేను ఏదో పని చేసుకుంటారా అని ఇలాంటి డైలాగులు పడతా ఉండేది. ఇప్పుడు నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వచ్చిందండి నాకు. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ ఏమి రాలేదు ఎంఎస్సీకి. ఆ సంవత్సరం కొంచెం గ్యాప్ వచ్చింది. అప్పుడు ఎక్కువ ఇలాంటి టైం ఒకటి దొరికింది. అంటే ఇంటికి వెళ్తే ఏంటి అని క్వశ్చన్ ఒకటి వస్తుంది కదా, క్వశ్చన్ మార్క్ వచ్చి మన నాన్నగారు ఎలా వస్తే మనం అటేపుకి వెళ్ళి, మన ఆయన వస్తే మన ఇటేపుకి వెళ్ళి, అంటే దాని అర్థం మనం ప్రయత్నించమని కాదు. ఇప్పుడు ఆ టైం ఒకటి వస్తుంది, కొంచెం ఎంటీ అయిపోయాం, ఖాళీ అయిపోయాం. ఇప్పుడు ఏం చేయట్లేదు ఏంటి, వీళ్ళ భవిష్యత్తులో ఏంటి, ఏమైపోతారో వీళ్ళు. కరెక్ట్ గా అదే టైంలో గ్యాంగ్ కూడా అలాగే దొరుకుతుంది. చాలా సరదాగా ఉండేప్పుడు ఇలాంటి డైలాగ్ పడతా ఉండేది. ఏంటి మరి మా ఊర్లో సిద్ధాంత్ గారి ఇల్లు ఉంటుందండి. ర్యాలింగ్ అంటే సిద్ధాంత్ గారికి బాగా పేరు. ఆ సెంటర్ లో కూర్చుంటే ఎవరు వచ్చినా గానీ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అంటే మేమేదో అడ్రస్లు చెప్పడానికి కూర్చున్నట్టుగానే ఉండేది మాకు. సో వచ్చి సిద్ధాంత్ మ్యాక్సిమం ఎక్కువ అదే అడుగుతారు. ఎక్కువ చాలా మంది ఫ్లో ఎక్కువ ఉండేది. అప్పుడు సిద్ధాంత్ గారు ఇల్లు ఎటు అని అడుగుతూ ఉండేవాడు. ఇంకో కూర్చున్న వాళ్ళంతా బ్యాచ్ అంతా కొంచెం వంకర బ్యాచ్. యాక్చువల్గా ఇలా వెళ్తే దగ్గర ఇలా అని చెప్పాడు ఒకసారి.
మా బావ వరుసగా బావ అవుతాడు. ఎలా అలా ఎందుకు చెప్పారో ఇలా కదా లేదంటే సరే ఫస్ట్ టైం వచ్చాడు కదా ఎస్కర్షన్ రైలింగ్ అంతా చూస్తాడు. అదే ఒకసారి. ఇంకొకసారి ఏంటంటే సిద్ధాంత్ గారు ఇల్లు ఎక్కడని వైఫ్ అండ్ హస్బెండ్ బండి మీద వచ్చారు. ఇటే అన్నారు. ఈసారి కరెక్ట్ గానే చెప్పారు. దగ్గరేనండి అని అడిగాడు. ఎల్లిగొల్ది దగ్గర వద్దాలన్నాడు. సో ఈ అంటే ఆ ఊర్లో మా ఊర్లో ఇది ఒక స్పెషల్ అండి. చాలా మందికి ఈ మాట తీరులో ఆ నవ్వు ఎక్కువ ఉంది. అందుకని మనం ఇంకా అరుగులను వదిలిబుద్ధి అవుతుంది. ఇప్పుడున్న యూత్ అంటే అది మంచి ఉంది చెడు ఉంది. లవ్ చేసి లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకోవడం, ఫ్యామిలీని కూడా ఆ టైంలో మర్చిపోతుంటారు. వాళ్ళకి మీరు ఏదైనా ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలుగుతారు? అంటే సూసైడ్ అనేది ఒకటి ఉంటుంది చూసారా పాపం, వాళ్ళకి కూడా ఇంకేం తోచదు పాపం. మనం అనుకుంటాం సూసైడ్ చేసేసుకున్నారు, కొంచెం ఆలోచించుంటే బాగుంటది, ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో రిలేటివ్స్ లోనే అలాగ జరిగినప్పుడు అరే ఒక్కసారి మనకు ఫోన్ చేసి ఉంటే బాగుండేదాడు. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటేనండి, నాకు అంతకు 2 రోజుల ముందు 3 రోజుల ముందు మాట్లాడు ఉంటాడు. ఆ లాస్ట్ మినిట్ లో మనం ఎందుకు గుర్తు రాలేదు అంటే ఆడికి ఆ నమ్మకం మనం కలిగించలేకపోయామా, అలాంటి బాధ వస్తూ ఉంటది. బట్ మనిషి పోయిన తర్వాత మనం తెచ్చుకోలేము. బట్ ఆ సూసైడ్ చేసుకునే వాళ్ళ టెండెన్సీ ఎలా ఉంటది అంటే ఇంకా ఆ మూమెంట్ లో ఆలోచించినంత బాధపడితేనే కదండి బాబు మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళిపోతారు. చాలా ధైర్యం కావాలి. ఎక్కడో చదివాను నేను అలాంటిది. సూసైడ్ చేసుకునే వాళ్ళు పిరుకోలు కాదు, చాలా ధైర్యం ఉంటేనే చేసుకుంటారు. అలాగా చచ్చిపోవడం అంటే మాటలు ఏంటని ఎవరో అంటూ ఉంటే కరెక్టే కదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ అది హ్యాండిల్ చేసే విధానంలోనూ కొంచెం ఇంతకు ముందు మీరు అడిగారు చూసారా, దూరాలు పెరుగుతున్నాయి ఇలాంటివి. కొంచెం మనుషులకి మధ్యలో ఈ సంబంధాలు ఈ రిలేషన్స్ ఉంటాయి చూసారా, అవి చాలా ఇంపార్టెంట్ అండి. వాటి వల్ల సగం తగ్గుతాయి అవి. ఎవరికైనా ఒక భరోసా కదా కావాలి. ఎవరు ఏది రక్షించరండి. మీరు అన్న మనీ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏది రక్షించదు. మళ్ళీ మనిషి ఇంకో మనిషే కదా రక్షించాలి. మనిషికి మనిషే కదా తోడు ఉండాలి. సో ఆ తోడో లేకపోతే ఆ విలువను గుర్తించుకున్నప్పుడు ఆ మెయింటెనెన్స్, ఆ నమ్మకం కలిగించేలాగా ఉంటే ఒకవేళ ఎవరికి బాధ వచ్చినా నాకు ఒకడు ఉన్నాడు లేరా నా ఒక్క ఫీలింగ్ మన వంతండి, మన బాధ్యత మనతో ఉన్న వాళ్ళతోటి ప్రవర్తించిన తీరులో. బట్ సమ్ టైమ్స్ అది కూడా దాడి చేసుకున్నప్పుడు చాలా బాధ వస్తూ ఉంటుంది. అరే ఆడికి అనిపించలేదా మనం అంత నమ్మకం ఇవ్వలేకపోయావా, ఎందుకు అలా చేసాడు లాస్ట్ మినిట్ లో. ఇప్పుడు రామాయణంలో కూడా చైతన్య కోటేశ్వర గారు ఒక ప్రవచనంలో చెప్తా ఉంటారు, మనిషి భూమి మీద అంటూ ఉంటే కనీసం 100 సంవత్సరాలు బతికితే 100 సంవత్సరాలు అయినా సరే గుడ్ న్యూస్ వింటాడు, మంచి విషయం ఒకటి వింటాడు అనేది. అలాంటి కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొస్తా ఉంటాయి. సో మనం ఉండాలండి, ఉంటేనే అన్ని సాధించగలుగుతాం. ఇది ఒక మాట బాగా గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. యూట్యూబ్ లో thumbnail చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? నేను ప్రెసిడెంట్ గానో సెక్రటరీ గానో ఉన్నప్పుడు మూవీ ఆర్టిస్ట్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. 2-3 అరెస్ట్ కూడా చేశారు. సార్ అలా ఎవరైనా ఒక ఆర్టిస్ట్ మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారు? చాలా మంది ఉన్నారు. లేడీ ఆర్టిస్టులు, పెద్ద హీరోయిన్స్ కూడా ఉన్నారు. హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఎలా వచ్చిందని చెప్పి నా కంప్లైంట్ ఇచ్చి డిపార్ట్మెంట్ మెయిన్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళ దగ్గర రిటర్న్ గా ఇచ్చినట్టు ఉన్నాయి. ఇవన్నీ సార్ మీ నెంబర్ నాకు కావాలి సార్ ప్లీజ్. నా నెంబర్ ఏముంది, ఎక్కడ పడితే అక్కడ. మీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళకి చాలా ధైర్యం. అంటే ముందుకు వెళ్ళాలి అన్నా కూడా ఇప్పుడు చూసి భయం వేస్తుంది సార్. మీరు ఏం చేయాలి తెలుసా, ఇంకొకటి మీరు డిపెండ్ అవ్వకూడదు. మీరే వెళ్ళి ఇవ్వాలి. మీరు నా మీద ఎందుకు డిపెండ్ అవ్వటం, మీరు వెళ్ళినా కూడా రిసీవ్ చేసుకుంటారు. సార్ అది చాలా ఎక్కువ లేట్ ప్రాసెస్ కదా సార్. వాళ్ళు ఎప్పుడో పెడతారు, మర్చిపోతున్నారు, కరెక్ట్ అప్డేట్ ఉండట్లేదని భయం పడుతున్నాం. డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఇంత ముందు ఉన్నట్టు లేదు. 10 ఏళ్ళ క్రితం ఇప్పటికే చాలా మారిపోయింది సార్. అలానే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్స్ అని మీరు అన్నారు కదా, ఫొటోస్ మార్పింగ్ చేసి మన రష్మిక మందన కూడా దీని మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో అలాంటివి చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి సార్? అసలు ధైర్యానికి మెచ్చుకోవాలి, అలా అందరూ చేయాలి. అది ఎంత బాధ అనిపిస్తుంది తెలుసు. నేను చూశాను, అది బాడీ షేమింగ్ లో వస్తాయి. ఒక్కటి కాదు, అది అమ్మాయి మంచి పని చేసింది. బేసిక్ ఇలాంటి చూసినప్పుడు బాబు ఈ సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం కంటే ఇంట్లో కూర్చొని ఏదైనా పని చేసుకోవడం బెటర్ ఏమో అని కూడా చాలా భయం వేస్తుంది. చూసావా ఎంత కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చి నువ్వే భయపడుతున్నావు అంటే, కొత్తగా వచ్చే వాళ్ళు ఇంకెంత భయపడతారు. కొత్తగా వచ్చేవాళ్ళు చాలా భయపడుతున్నాం. నువ్వు ఇంట్లో కూర్చుంటే మాత్రం రోజు అయిన వాళ్ళు చేయకుండా ఉంటారు, మర్చిపోతారు అంతే. కొన్నాళ్ళు మనం కూడా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, మనల్ని బాధ పెడుతున్నారు కదా, మనం కూడా ఇంకొకరు బాధ పెట్టకూడదు. అది మాటల ద్వారా కానివ్వండి, చేష్టల ద్వారా కానివ్వండి, ఎలాగైనా సరే మాక్సిమం ఆపోజిట్ వ్యక్తితో పాజిటివ్ గా ఉండాలి. ఇప్పుడు అమ్మాయిలు కూడా డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం, ఈ డ్రగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా సార్. మీ వరకు వచ్చే ఉంటుంది? అది నా వరకు రావటం ఏంటమ్మా, డ్రగ్స్ కేసు అంతగా ఉన్నది నేనే ఫస్ట్. అప్పుడు నేనే ప్రెసిడెంట్. ఏది చూసుకున్నా సినిమా ఇండస్ట్రీలో ప్రభావం తక్కువ ఉంటుంది, నమ్మవలసింది. అది బయట ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ కాబట్టి
వీళ్ళు ఫస్ట్ ఫోకస్ చేస్తారు. బయట అప్పారావు సుబ్బారావు డ్రగ్స్ తీసుకునేవాడు పట్టించుకోడు. సార్ ఇక్కడ ఒక మాదిరి ఆర్టిస్ట్, కొంచెం తెలుసున్న ఆర్టిస్ట్ అయినా సరే తీసుకునేవాడికి ఏమవుతుందంటే 100 మందిలో ఒకడు సార్ మొత్తం 100 మంది తీసుకున్న ప్రభావం కలుగుతుంది. సినిమా ఇండస్ట్రీ అనేది చాలా గొప్పది. ఇక్కడ ఉన్న డిసిప్లిన్ నాకు తెలిసి ఎక్కడ ఉండదు. ఉండకపోతే నెక్స్ట్ ఇయర్ అతను స్క్రీన్ మీద కనిపించదు. సింపుల్ అమ్మ, ఇక్కడ డిసిప్లిన్ లేకపోతే ఇక్కడ బతకలేము. నేను 40 ఏళ్ళు అయింది నేను వచ్చి నా ఫస్ట్ సినిమా వచ్చి. ఈ 40 ఏళ్ళ నుంచి ఎంతమంది ఆర్టిస్టులని, డిసిప్లిన్ లేని వ్యక్తుల్ని, రెక్లెస్గా ఉండే వ్యక్తిని, ఇది కాకపోతే ఇంకోటి అనుకున్న వ్యక్తుల్ని నా కళ్ళ ముందు చాలా మంది వెళ్ళిపోయారు. ఇక్కడ డిసిప్లిన్ చాలా ముఖ్యం. అలానే ఇలా మన ఆర్టిస్టులకి సార్ ఎంత మంచి పేరు అయితే వస్తుందో, ఏదైనా ఒక చిన్నది రాగానే మొత్తం సమాజం అంతా ఏదో మనమే తప్పు చేసినట్టు అయిపోతుంది. సో కొంతమంది ఆర్టిస్టుల గురించి కొంతమంది మాట్లాడడం కూడా జరుగుతుంది. సో అలాంటినప్పుడు మీరు చూసి ఏమనిపిస్తుంది సార్, మన ఆర్టిస్టులనే మన వాళ్ళు ఇలా చేస్తున్నారు? చెప్పారు, ఇది ఏదైనా సరే 100కి 1% తప్పు మన సైడ్ కూడా ఉంటుంది. సార్ మనాలు కూడా కొంతమంది ఓవర్ చేస్తుంటారు. సార్ ఆ ఓవర్ చేయడం వల్ల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇక్కడ మనిషి సైకాలజీ ఎలా తయారైందంటే, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ పట్టించుకోడు, బయటోడు కీ హోల్లో చూస్తుంటాడు వీడు ఏంటి అన్నది. వీడి లైఫ్ లో అలాంటి వ్యక్తి వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు సుఖపడ్డు. మీకు అర్థమైంది? వాడి బాధలు వాడు పట్టించుకోడు, పక్కవాడి బాధను పట్టించుకుంటాడు. వాళ్ళు కూతురు వేసుకుని ఇంట్లో వాడు కూతురు వేసుకునే డ్రెస్సు లేకపోతే చెల్లి వేసుకునే డ్రెస్ పట్టించుకోరు. అవతల వ్యక్తి వేసుకునే డ్రెస్సుల గురించి పట్టించుకుంటాడు. అది సైకలాజికల్ ప్రాబ్లం. ఎంతమంది డాక్టర్లను చూపించాలి వీళ్ళని? సో అంతే అంటారు. అంతే. ఎక్స్పోజింగ్ గురించి మాట్లాడలేదు. ఎక్స్పోజింగ్ మనకన్నా ముందు తరాల నుంచి ఎప్పుడో రాజ్ కపూర్ గారు చేసిన సినిమాల్లోంచి ఉన్నాయి, కొత్తగా ఈ రోజు ఏం రాలే. అవును అవును సార్. ఎంత అందంగా చూపించాము అన్నదే కావాలి. అసలు రాజమండ్రిలో అంత ఎండలో రామ్ చరణ్ గారు చేయడం గానీ, మన అల్లు అర్జున్ గారు ఆ మట్టిలో వాటిల్లో చేయడం గానీ, అంటే ఒకప్పుడు అంత కష్టం ఉండేది కాదు, ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు ఆడియన్స్ కోసం. ఇప్పుడు కష్టం ఉంది, ఇప్పుడు కూడా ఉంది కష్టం. టెక్నాలజీ పెరిగే కొద్ది ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టం ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, బురదలో దొల్లారు, ఎండలో చేశారు, ఎవరి గురించి చేయటం? వాళ్ళ సినిమా హిట్ అవ్వాలి, మన సినిమా హిట్ అవ్వాలి. అసలు ఇక్కడ ఒక ఛాన్స్ రావడమే చాలా కష్టం. బురదలో ఏంటి మరి దేంట్లో దొలుతారు. ఈ ఛాన్స్ కోసం కృష్ణానగర్లోను లేదా పాండీ బజార్లోను కొన్ని లక్షల మంది 2 రాష్ట్రాల్లోనూ తెలుగు సినిమాలు చదవని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఆ ఛాన్స్ మనకు వచ్చినప్పుడు దాన్ని ఎంత బాగా ఉపయోగించుకున్నాం అన్నది కావాలి తప్పితే ఇక్కడ తలెగరేసి స్టైల్ కొట్టి ఇవాళ మనకి ఎలా ఉంది కదా రేపు కూడా ఎలాగే ఉంటుంది అన్నావు అనుకో, వేసాడు దబ్బాడు వెంటనే సర్దుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఎంత కష్టపడితే ఎంత కష్టపడి ఫలితం ఉంటుంది. హీరో అయినా ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా, అసిస్టెంట్ డైరెక్టర్ తో మనం ఏదైనా మూవీ గురించి కంటెంట్ వింటాం, లేకపోతే నా సీన్ ఏంటి అని అడుగుతాం. కానీ మీరేంటి మ్యామ్ డైరెక్ట్ పెళ్ళే చేసేసుకున్నారు? నేనే అడిగా చేసుకోమని. అన్ని అడుగుతాం కదా మనం, నా సీన్ ఏంటి, నా డైలాగ్ ఏంటి, ఎలాగ అడిగాను. పెళ్లి చేసుకొని అడిగాను. అసలు అప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? మీ ప్లేస్ లో రేపు మీకు హస్బెండ్ గా ఎవరు వస్తారు సరే అనుకుందాం, సడన్ గా మీరు వెళ్ళి అడిగేసరికి వాళ్ళ రియాక్షన్ ఆబ్వియస్లీ ఎట్లా ఉంటది? అసలు అది కళ నిజమా? అప్పుడు ఈ ప్రాంక్ వీడియోలు గట్రా లేవు ఆ టైంలో, లేకపోతే ప్రాంక్ నోబడీ ఎక్స్పెక్టెడ్ కదమ్మా. అంటే ఏంటి మ్యామ్ మీరే ఫస్ట్ లవ్ చేయడం కాదు, దిస్ ఇస్ నాట్ లవ్ మ్యారేజ్ అని కాదు. నాకెందుకు ఆయన ద వే హీ బిహేవ్స్ ఎస్పెషల్లీ విత్ ద ఉమెన్, కేరింగ్, అది అప్పుడు నాకు ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అనిపించింది. అలాగే ఇంటికి వెళ్ళి చెప్పిన తర్వాత అమ్మ వాళ్ళకి ఆబ్వియస్లీ ఒక సడన్ షాకింగ్ లాగా అనిపించి, నేను చెప్పలా. చేశారా మ్యామ్? ఎందుకు చేస్తారు? ఇప్పుడు నేనున్నా నా కూతురు పొజిషన్, నాకు కూతురు ఉంది, రేపొద్దు నేనున్నా త్వరగా యాక్సెప్ట్ చేయలేదు. నోబడి, నేను వాళ్ళని తప్పని ఖచ్చితంగా నేను అయిన తర్వాత మా అన్నయ్యకి చాలా కొంచెం కోపిష్టి. మా అన్నయ్య ఏంటి మ్యారేజ్ చేసుకుంటాను అన్నావంట అన్నాడు. మ్యారేజ్ చేసుకుంటాను అని అంటున్నాను, నేను అడగట్లేదు, చేసుకోనా నేను అడగట్లా అంటే. ఇంకా ఆ డైలాగ్లో వాడికి అర్థమైపోయింది. అన్నయ్యకి తెలుసు చిన్నప్పటి నుంచి చాలా కొన్ని విషయాలు చాలా మొండి. ఒకసారి డిసైడ్ అయ్యానంటే ఇంకా ఎవరు చెప్పినా వినను. అమ్మకు ఆ విషయం తెలుసు. ఆయన రమ్మని చెప్పారు, మాట్లాడాము. April 23rd నేను ప్రపోజ్ చేశా ఆయన్ని. చేసుకుంటామని అడిగా. May 23rd మా మ్యారేజ్ డే. అంటే జస్ట్ 1 month అంతే. 1 month జరిగిందా మ్యామ్? మీరు అనుకున్నది ఇది అవుతుంది అనుకోలేదు, అయ్యింది అని మ్యాజిక్ మూమెంట్ అంటే నాకు ప్రెగ్నెన్సీ పాప 2004లో మ్యారేజ్ అయింది. 10 years తర్వాత నాకు పాప. ఎందుకు మ్యామ్? అంటే 10 years గ్యాప్ వచ్చేసింది. అంటే పుట్ ఆన్ అయిపోయాను, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్, వెయిట్ కంట్రోల్లో ఉండాలి, కొన్ని ప్రాబ్లమ్స్, తర్వాత వదిలేసి కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి పుడతారులే అనుకున్న వదిలేసి అట్లా అయింది. 10 years తర్వాత మా అన్నయ్య పిల్లలు పుట్టారు. డెలివరీకి, మా వదిన డెలివరీకి నేను చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళిన 2nd month నాకు 2 months ప్రెగ్నెన్సీ. నా కూతురు అది కూడా దసరా ఫ్రైడే ఈవినింగ్ 6:30కి పుట్టింది. ఓహో, అమ్మవారు పుట్టింది. అలాగా తీసుకుని చాలా రిస్కీ డెలివరీ నాది. నా కన్న తల్లి జననం నాకు మళ్ళీ
లోకం నువ్వు అని. పాప పుట్టిన వెంటనే శుక్రవారం పాప పుట్టింది. బాలా త్రిపురదేవి సుందరి అంటే చిన్నపిల్ల అవతారం ఆవిడ విజయవాడలో అమ్మ. అక్కడ దర్శించుకుని అమ్మ వెనక్కి వస్తుంది, నాకు పాప పుట్టింది. ఫోన్ చేశాను నేను. విజయవాడ దుర్గమ్మ తల్లి పుట్టింది మీకు. అదే మిరాకిల్. నాకు మీకు చెప్పిన క్యారెక్టర్ కాదని అక్కడ వేరే క్యారెక్టర్ అయిందని మీరు ఆ సినిమా వదిలేసి వెళ్ళిపోయారని మేము విన్నాం. ఇదంతా రియల్? రియలే. మీకు నచ్చలేదు? నాకు ఇలా చెప్పలా. తేజ గారు పిలిచారు, నన్ను ఆఫీస్కి పిలిచారు, వెళ్ళాను. వెళ్తే స్టోరీ చెప్పుకొచ్చారు. ఎలాగంటే గోపీచంద్ది మీదే మేడం మామూలుగా లవ్, ఇందులోకి మహేష్ బాబు గారు ఎంటర్ అవుతారన్నారు. అప్పుడు ఏం ఫీల్ అవుతాం మనం? పాజిటివ్ ఫీల్ అవుతాం, నెగిటివ్ ఫీల్ అవుతాం? పాజిటివ్ గానే ఫీల్ అవుతాం. కొంచెం అంటే మహేష్ బాబుని పడవటం, కొంచెం మొగరాయిలాగా ఉండటం, కొంచెం లెన్స్ పెట్టాలి, లుక్ మారాలి అని ఒక ట్రైనర్ని పెట్టారు. ఫస్ట్ డే నేను షూటింగ్కి వెళ్ళాను, చేయకూడని సీన్ ఫస్ట్ డేని పెట్టేశారు. తర్వాత చేసినా వేరుండేది. ఫస్ట్ సీన్ అది. స్టార్ట్ చేసి పక్కకు వచ్చిన తర్వాత మా అన్నయ్యతో అన్నా, నేను ఈ సినిమా చేయను. బాబురావు గారు అని మా పిఆర్ఓ ఉండే, లేరు, ఆయనకి ఫోన్ చేశారు. బాబురావు గారు నేను చేయనండి, నాకు ఇది చెప్పలేదు, ఇది నాకు యాక్సెప్ట్ చేయరండి, నాకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. లేదు చేయాలి అంటే అయిష్టంగానే చేశాను. అయిష్టంగానే చేసిన తర్వాత ఒకసారి కాల్ చేశారు, డబ్బింగ్ అయిపోయింది, డబ్బింగ్ నేనే చెప్పా. కాల్ చేశారు తేజ గారు ఒకసారి, సారీ అండి, సారీ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. మీరు చెప్పేశారు అంతా? నాకేం భయం. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో ఒకళ్ళు అడిగారు ఇట్లానే, ఎవరిని మర్చిపోవాలంటే ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎవరిని మర్చిపోతాం అంటే తన పేరే చెప్పారు. సో అంటే ఆ ఒక్క క్యారెక్టర్తో ఇంకా మీరు డిసప్పాయింట్ అయిపోయారు. నన్ను డిసప్పాయింట్ చేస్తే పర్లేదమ్మా, ఆడియన్స్ డిసప్పాయింట్ అయిపోయి నిజంగానే నా కెరీర్కి ఫుల్ స్టాప్ అయిపోయింది అసలు. ఆ సినిమా తర్వాత నేను సినిమా చేయలేదు. అంటే అదే మీ కెరియర్లో డిస్టర్బెన్స్ అంటే? అలాంటప్పుడు నేను వై వుడ్ హ్యావ్ బీన్, ఐఎమ్ నాట్ సారీ. ఇప్పటికి కాదు ఎప్పటికీ నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు, మా నాన్నగారు డెత్ రావద్దు అనేది నా బర్త్డే రోజున ఆయన చనిపోయారు. మీ నాన్నగారికి ఒక మాట చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? హ్యాపీ సోల్ అమ్మ, ఆయన హ్యాపీ సోల్గానే వెళ్ళిపోయారు. ఆయన నన్ను హీరోయిన్గా చూడాలనేది ఆయన కళని నేను తీసుకుని, నేను హీరోయిన్గా నన్ను చూసి ప్రేస్ రవి చూసి ఫుల్ సాటిస్ఫై అయ్యి చనిపోయారు ఆయన. ఫోన్లో ఎప్పుడు 12 o'clock విష్ చేస్తారు, ఆ రోజు విష్ చేయలేదు, ఎందుకంటే నాకు నెగిటివిటీ బాగా కొడతా ఉంటుంది కదా మనకి బాండింగ్. మధ్యాహ్నం 12 గంటలకు కేక్ కట్ చేశాను, 1 గంటన్నరకి నాకు కింద దిగుతున్నాను ఊటీ నుంచి కారులో, ఫోన్ వచ్చింది నాకు, డాడీ చనిపోయారు. అది మీ లైఫ్లో మళ్ళీ నేను మర్చిపోతాను డేట్ ఏమోనని, నా బర్త్డే రోజునే చనిపోయారు చూడండి రైట్. కొంతమంది డేట్స్ మర్చిపోతుంటాం, యానివర్సరీ డేట్స్ మర్చిపోతాం మనం. ఇలా ఇప్పుడు ప్రతి బర్త్డే వచ్చిందంటే ఆయన యానివర్సరీనే కదా నాకు. కొన్ని డ్రెస్సెస్ కొంచెం వేరేగా వేసుకొని ఇది నా ఇష్టం, నా స్టైల్, ఎవరేమనుకుంటే నాకెందుకు అని కొంతమంది అంటూ ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్? కొంచెం డీటెయిల్గా మాట్లాడాల్సిన సబ్జెక్ట్ వర్ష. ఆ పబ్లిక్లో వచ్చినప్పుడు ఎలా ఉండాలి? పబ్లిక్ డెకోరం అనేది ఒకటి ఉంటుంది. మనం ఇంట్లో మాట్లాడినట్టు లేదా మన ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు పబ్లిక్లో వెళ్ళి మనం మాట్లాడకూడదు. అవును మ్యామ్. అక్కడ మనం ఒక డెకోరం మెయింటైన్ చెయ్యాలి. అవును. అసభ్యకరంగా లేదా ఇంకొకరు చూసిచ్చి అనేటట్టు వేయకండి. వేసుకోవడం అంటే మీ పర్సనల్ స్పేస్లో మీరు ఏమైనా చేసుకోండి, అది మీ ఇష్టం, అది ఎవరు తప్పు పట్టడానికి లేదు. కానీ పబ్లిక్లో వచ్చి మీరు ఒక విషయం చేస్తున్నారన్నప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. అది తీసుకోవడానికి కూడా మీరు రెడీగా ఉంటేనే ఇంకా మీరు దానికి సాహసం చేయండి. ఇప్పుడున్న జనరేషన్ లవ్ చేస్తున్నాను నువ్వే నా ప్రాణం అంటారు, సడన్గా ఎప్పుడు టక్మన్ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతారో తెలియదు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఉన్న పెయిన్లోనే అత్యంత హయ్యెస్ట్ పెయిన్ ఏంటంటే ఒక ఆడది పురుడు నొప్పులతో బిడ్డని కనడం. ద హయ్యెస్ట్ డెసిబుల్ ఆఫ్ పెయిన్ అంటారు. అంటే న్యాచురల్ వే ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు ఆ పెయిన్ అనేది హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది అంటారు కదా. అంతకు ఈక్వల్గా ఒక పెయిన్ ఏదైనా ఉందంటే అది ఇలా ప్రేమలో మోసపోవడమే. అది చేసిన వాళ్ళు ఆడదైనా సరే మగవాడైనా సరే వాళ్ళకి ఇంకా పుట్టకత్తులు ఉండదండి, సర్వనాశనం అయిపోతుంది.
అసలు మీరు ఇంకా ఎంత సాధించినా సరే, ఎంత సక్సెస్ఫుల్ అయినా సరే, ఎంత డబ్బులు సంపాదించినా సరే, మీరు ఏ రేంజ్లో ఉన్నా సరే, అంతెందుకండి మీ చుట్టూ 1,00,000 మంది ఉన్నా సరే ఆ ఒక్కరి కోసం ఏడుస్తూనే ఉంటుంది. ఆ మనసు ఒక్కసారి నిజంగా ప్రేమించిన తర్వాత ఆ ఆడదైనా సరే మగాడైనా సరే ఎంతమందిలో ఉన్నా ఒంటరిగానే ఉంటారు, ఎంత సంపాదించినా నిరుపేదలాగే ఫీల్ అవుతారు, ఎంత సంతోషాలు వెదజల్లినా సరే వాళ్ళు మాత్రం లోపల ఏడుస్తానే ఉంటారు. ఆ టైంలో కూడా వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు, ఫ్యామిలీ కూడా గుర్తురారు ఆ టైం. అవునండి, ఇంతవరకు ప్రపంచంలో అమ్మ నాన్న అన్నాదమ్ముళ్ళు అక్కా చెల్లెలు ప్రేమ నాకు దక్కలేదని ఒక్క సూసైడ్ కూడా జరగలేదండి. అప్పుడప్పుడే మనకు పరిచయమైన ఒక వ్యక్తి, ఏదో కొంతకాలమే మన లైఫ్లో మనతో జర్నీ చేసిన ఒక వ్యక్తి కోసం ఇంత అందమైన ప్రపంచం, అమూల్యమైన తన జీవితం, ఇంకా ఏమీ అక్కర్లేదు, నువ్వు ఒక్కరిది లేకపోతే నాకు అసలు ఈ జీవితమే అవసరం లేదని ఒక డిసిషన్ తీసుకుంటున్నారంటే అసలు వాళ్ళు ఆ ప్రేమకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. చాలా ఈజీగా చెప్పేయొచ్చండి. ఈ ప్రపంచం మొత్తం మీద ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ వాళ్ళే. ఒకవేళ గనక ఆ ప్రేమలో ఓడిపోతే లేదా ఆ ప్రేమని కోల్పోతే సూసైడ్ అనే ఒక్క థాట్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా వాళ్ళే. సో ప్రేమ అనేది మిమ్మల్ని బతికిస్తుంది, మిమ్మల్ని చంపేస్తుంది కూడా. సో ప్లీజ్ 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 యంగ్ జనరేషన్కి నేను చెప్పేది ఒకటే, మీరు ప్రేమించే వాళ్ళ గురించి కాదు, మిమ్మల్ని ప్రేమించే మీ అమ్మ నాన్నని గురించి ఆలోచించండి. వాళ్ళే మీకు ఎప్పటికీ కూడా శాశ్వతం. వాళ్ళు మీ పక్కన ఉంటే ఇవన్నీ కొంచెం దాటుకుంటూ మీరు వచ్చేయచ్చు. సో చూసుకోండి, ఎవరి మీద 100% డిపెండ్ అవ్వకండి, ఎవరిని 100కి 100% లవ్ చేయకండి, మీ జీవితాల్ని కోల్పోకండి, అంతే. శివాకి ముందు శివాకి తర్వాత అంటారు కదా, ఇప్పుడు ఆది గారిని ఇంద్రజ గారికి ముందు ఇంద్రజ గారి తర్వాత అంటున్నారు. అవునా? ఒకప్పుడు ఆది గారు ఏదైనా పని చేస్తే నవ్వేవాళ్ళం కదా, ఇప్పుడు ఆది గారి మీద ఇంద్రజ గారు ఇప్పుడే వేస్తారు, ఇంద్రజ గారు ఏదో ఒకటి అనండి, ఇట్లా అయింది. ఈ మాట కొంచెం బాగా ఆది గారికి వినబడేటట్టు స్ప్రెడ్ చేయండి. ఇంద్రజ గారు పంచులు వేస్తే మేము ఎంజాయ్ చేస్తున్నాము, సో తీసుకోండి. మేడం మీరు ఆది గారు ఇక్కడ లేరు కాబట్టి ఆది గారికి మీరు ఒక పని చేయాలంటే ఇయ్యండి మేడం, ఇదే ఆది గారు అనుకోండి, ఈ కెమెరా. ఆది గారు అయితే సెట్ లో కూర్చొని అమ్మో ఇంద్రజ గారు ఉన్నారా, ఈ రోజు నా పని అయిపోయింది అనుకుంటున్నారు ఈ మధ్య. అవునా? అంటే ఊ అంటే ఏదో ఒకరా అని స్టార్ట్ చేస్తారు. మళ్ళీ నా గురించి మాట్లాడాలంటే ఓహో నిద్రపోయి లేచానే, మాట్లాడి ఇంకా ఫినిష్ అవ్వలేదని అడుగుతారు. యాజ్ అ పర్సన్గా ఆయనంటే నాకు గౌరవం. ఆయనకి సంబంధించి ఒక్క మాటలో చెప్పమన్నారంటే ఐ విల్ సే వర్కహాలిక్. రావడం దగ్గర నుంచి వెళ్ళిపోవడం వరకు వర్క్ ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఇంకేం చేయాలి ఈ ఎపిసోడ్కి, అవన్నీ ఆలోచించడం అంతా కూడా నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. మీలాంటి వాళ్ళు చెప్తే అట్లీస్ట్ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెమైనా వినొచ్చు. ఒక్కరిద్దరు మారినా కూడా మనకి హ్యాపీయే. ఈ షోలో నలుగురికి ఉపయోగపడేలా చాలా ఉన్నాయి, నేను చూశాను. చాలా విషయాలు చాలా మందిని ఇన్స్పైర్ చేసేలాగా మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే ఇంత సక్సెస్ అయిందని నేను నమ్ముతాను. మరి ఇంటికి ఆడపిల్ల ఎప్పుడు వస్తుంది ఆది గారి ఇంటికి? ఆ పెళ్లి గురించేరా కొంచెం ఈ రోజుల్లో విషయాలు చూస్తుంటే కొంచెం అందరూ ఆలోచిస్తున్నారు. కానీ నేనేమంటానంటే పెళ్ళి అనేది చాలా బాధ్యత తీసుకోవాల్సిన విషయం. ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతకుముందు ఈ సాంప్రదాయాలు ఆచారాలు ఎలా ఉండేయంటే చేసుకున్న వాడితోనే ఉండాలి, చేసుకున్న వాడితోనే జీవితాంతం గడపాలి. ఏదైతే ఆ మంత్రాలు చదువుతారో ఏదో కార్యేషు దాసి కరణేషు మంత్రి అని 7 అడుగులు లేకపోతే వీటన్నిటికీ ఆ రోజుల్లో అంత వాల్యూ ఉంది, కానీ ఈ రోజుల్లో లేదు. అసలు జనరేషనే మారిపోయింది. ఈ జనరేషన్ మగాళ్ళేమో మనం తాళి కడితే అది పడి ఉండాలి అనే ఒక రాంగ్ ఫీలింగ్తో వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళేమో
నా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తే వాడు మగాడైనా మగుడైనా ఎవడైనా సరే నేను ఊరుకోను అనే రాంగ్ ఫీలింగ్తో అమ్మాయిలు ఉన్నారు. అప్పుడు ఎవరో పెద్దలు చెప్పినట్టు భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి, కానీ వీళ్ళిద్దరు మాటలు బయట వాళ్ళు వినకూడదు. కానీ ఇప్పుడు జరిగేవన్నీ వీళ్ళిద్దరు మాటలు బయట వాళ్ళు వింటున్నారు. అందుకే ఈరోజు అంత డిఫరెన్సెస్ రావడం కానీ, వెంటనే డివర్స్ అయిపోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అదిగాక బయట కొన్ని ఇన్సిడెంట్లు చూసాక భయపడిపోతున్నారు పెళ్ళంటేనే. బేసిక్గా మనం ఇక్కడ ఎక్కడో హైదరాబాద్లో ఉంటాం, మన ఫ్యామిలీ ఎక్కడో విలేజ్లో ఉంటుంది. మనకి బేసిక్గా వాళ్ళు ఉన్నా కూడా ఏమో చుట్టుపక్కల ఏం జరుగుతుందో, మన ఫ్యామిలీ సేఫ్గా ఉన్నారో లేదా అని ఒక టెన్షన్ కూడా ఉంటుంది కంపల్సరీ. సో మీరు అవన్నీ ఇంటికి కాల్ చేయడం కానీ, అడగడం కానీ, జాగ్రత్తగా ఉండమని చెప్పడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. నేను మా ఇంట్లో వాళ్ళతో డైలీ వీడియో కాల్ మాట్లాడడం ఇవి కంపల్సరీ చేయాలమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎవడు ఏ స్థాయికి వెళ్ళినా మన స్థాయి ఎప్పుడు అమ్మా నాన్నల దగ్గర ఒక కొడుకు స్థాయి, అది ఎప్పుడూ మర్చిపోకూడదు. వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే ఈరోజు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సక్సెస్ అవుతేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. నేను అది గమనించాను. నేను చదువుకున్న తర్వాత నేను జాబ్ మానేస్తే ఇదేంటి ఎంత చదువుకుని జాబ్ మానేసి ఇండస్ట్రీ అంటున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళ హెల్త్ కూడా పాడైపోయింది. అంటే నా గురించి ఆలోచించి ఎప్పుడైతే నేను ఇక్కడ సక్సెస్ అయ్యానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అంటే చిన్న తలనొప్పి రావడం కానీ ఇలాంటివి కూడా ఉండేవి కావు. అంత హెల్దీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎవరో పక్కూరోళ్ళో లేకపోతే ఇంకొకరో ఇంటికి వచ్చి మీ వాడు భలే చేస్తున్నాడమ్మా మేము చూసాం టీవీలో, ఈ మాటలు వాళ్ళకి చాలా ఎనర్జీని ఇస్తాయి, చాలా హెల్దీని ఇస్తాయి ఇలాంటి మాటలు. కాబట్టి ఏ ఇంట్లో అయినా వాళ్ళ కొడుకైనా కూతురైనా వాళ్ళ సక్సెస్సే వాళ్ళ పేరెంట్స్ ఆరోగ్యం. ఇది గమనించిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఏదో మనం ఇంట్లో వాళ్ళు 10,000 పంపిస్తారులే 5,000 పంపిస్తారులే అని ఇంకా మనం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఇలాగే ఉన్నాము అంటే మనం వాళ్ళకి ఏం చేయకుండానే వాళ్ళని మిస్ అవుతాం. అంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు. మనం బ్రతికుండగా వాళ్ళు మనల్ని 25 సంవత్సరాలు ఎంత బాగా అయితే చూసుకున్నారో వాళ్ళ మిగతా లైఫ్ను మనం అంత బాగా చూసుకోగలిగిన రోజే మన పేరెంట్స్కి మనం పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది. మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద పంచులేస్తారు, లేడీస్ మీద పంచులేసి నువ్వు చేస్తూ ఉంటావు. ఇప్పుడు నేను గనక ఇలా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక పార్టీకి కానీ సపోర్ట్ చేయకపోతే నా గురించి ఇలా ఎవరో ఏమీ మాట్లాడరు. వాంటెడ్గానే జరుగుద్ది. ఎందుకంటే నాకు ఓన్లీ సామాన్య ప్రేక్షకుల నుంచి ఎప్పుడు ఏ విధమైన వ్యతిరేకత ఉండదు. ఆ సోషల్ మీడియాలో ఎవరైతే ఆ 10% ఉంటారో ఆ 10% ఆటోమేటిక్గా నేను ఆయన సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నా గురించి కూడా తప్పుగా మాట్లాడాలనే చూస్తుంటారు. పాలిటిక్స్ అన్నప్పుడే ఇలాంటివి ఉంటాయి. ఈవెన్ నేను కాలేజీ చదువుకునే రోజుల్లో యువతల పక్క నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా మాట్లాడానని ఒక 10 మంది సీనియర్లు నన్ను పైకి పిలిచి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నేను బిల్డింగ్ మీద నుంచి తోసేస్తామన్నారు. కానీ ఇప్పటికీ వాళ్ళు సప్లీలు రాసుకుంటూ ఆ బిల్డింగ్ చుట్టూరే తిరుగుతున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసా. ఇలాంటి బెదిరింపులు కూడా వస్తాయి. ఆ రోజుల్లోనే ఉండేవి. ఆ తర్వాత ఏదో నా మీద ఫేక్ పోస్టులు పెట్టడం, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం ఇలాంటివి అప్పట్లోనే స్టార్ట్ చేశారు. కానీ ఏ రోజు కూడా నేను ఎవ్వరికి భయపడే వ్యక్తిని కాదు. అయితే మొత్తం ఇవన్నీ వాంటెడ్గానే జరిగాయి కానీ కంపల్సరీ జరుగుతుంటాం. ఎందుకంటే నేను మిగతా వాళ్ళలాగా ఓన్లీ ఇది ఒక్కటే చేయట్లేదు. నేను ప్యారలల్గా పాలిటిక్స్ కూడా పాలిటిక్స్ సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీగా నా మీద కొంతమంది ఆ నెగిటివ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. వీడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడం మానేస్తాడో అప్పుడే మేము వీడికి సపోర్ట్ చేస్తాం అనే బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఒక వర్గం, వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తున్నా అది జరగదు, కంపల్సరీగా జరగదు. ఎందుకంటే నేను నమ్మిన నాయకుడు చాలా గొప్ప నాయకుడు. నేను నమ్మిన నాయకుడు ధనవంతుడు కాకపోవచ్చు కానీ గుణవంతుడు. నేను నమ్మిన నాయకుడు పండక్కి వాళ్ళ కుటుంబంతో టైం గడపకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి దగ్గర అవుతున్నాడు. నేను నమ్మిన నాయకుడు సీట్ల విషయంలో తగ్గి ఉండొచ్చు కానీ అభివృద్ధి విషయంలో అస్సలు తగ్గే టైపే కాదు.
నేను నమ్మిన నాయకుడు కార్యకర్తలకు ఎప్పుడూ కూడా ఆయన దూరం కాడు. అది వైసీపీ కార్యకర్త అయినా జనసేన కార్యకర్త అయినా అందరినీ ఈక్వల్గా చూస్తాడు. ఓన్లీ ఎవరైతే బూతులు తిట్టే నాయకులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆయన వ్యతిరేకం. నేను నమ్మిన నాయకుడు అసలు జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు, లెక్కలేనంత జనాభాకి ఒకే ఒక్కడు. అలాంటి నాయకుడి కోసం నేను ఏ రోజైనా నిలబడతాను. మీరే చూశారు కదా రే.